హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పిల్లలకి పెద్దలకి మెయిన్గా లేడీస్కి మంచి పౌష్టికాహారమైన రాగి లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం. రాగుల్ని ఇంగ్లీష్లో ఫింగర్ మిల్లెట్స్ అంటారండి. రాగుల్ని కొన్ని చోట్ల చోడులు అని, తైదలు అని కూడా పిలుస్తారు. రాగులు చాలా రకాలు ఉంటాయి. తెల్ల రాగులు, ఎర్ర రాగులు, నల్ల రాగులు. ఇలా రాగులు టేస్ట్ ఎలా ఉంటుంది అంటే కొంచెం స్వీట్గా, చేదుగా, వగరుగా, కారంగా అన్ని రుచులు కలిగి ఉంటాయి అన్నమాట. రాగి పిండితో జావ కానీ, రాగి ముద్ద కానీ, లేదా రాగి రెసిపీస్ ఏదైనా మల్టీగ్రెయిన్గా కానీ లేదా సింగిల్గా అయినా రెగ్యులర్గా తీసుకుంటే హెల్త్ అనేది చాలా బాగుంటుందండి. ఈ ఫింగర్ మిల్లెట్స్లో మనకి ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, విటమిన్ B1, B2, విటమిన్ సి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి, గ్రోయింగ్ చిల్డ్రన్స్కి కాల్షియం అవసరం కాబట్టి ఈ రాగులు డైలీ తీసుకుంటే చాలా మంచిదండి. అధిక బరువు తగ్గడానికి, ఆకలిని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడతాయి. బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఐరన్ డెఫిషియన్సీ రాకుండా చేయడానికి, రాగులకి చలవ చేసే లక్షణం ఉంది కాబట్టి వేసవిలో దీన్ని తీసుకుంటే చాలా మంచిదండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి, స్కిన్ హెల్త్ కి, అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఇంకా చాలా యూజెస్ ఉన్నాయండి ఈ రాగులు తీసుకోవడం వల్ల. 1/2 kg జాగరీ తీసుకుంటున్నానండి. ఇది అన్బ్లీచ్డ్ జాగరీ. ఇది కెమికల్ ఫ్రీ అన్నమాట. కలర్ డార్క్ గా ఉన్న జాగరీ తీసుకుంటే చాలా మంచిదండి. ఈ జాగరీని ఈ విధంగా నైఫ్ తో తరుగుదాం. కలర్ డార్క్ గా ఉందని మంచిది కాదేమో అనుకోకండి. ఇలా ఉన్న బెల్లం మంచిది. కలర్ తక్కువగా ఉన్న దానిలో ఎక్కువ కెమికల్స్ కలుపుతారనమాట. మంచి స్మెల్ వస్తుందండి ఈ జాగరీ. షుగర్ కేన్ స్మెల్ అనమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎండి కొబ్బరి సగం చిప్ప తీసుకుందామండి. నైఫ్తో ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకుని తీసుకుందాం. ఎండి కొబ్బరిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ విధంగా చేసి తీసుకోవడం వల్ల హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 గ్లాసుల రాగి పిండిని కొలిచి తీసుకుందామండి. 1 గ్లాస్ రాగి పిండికి 3/4 కప్పు చొప్పున 2 3/4 కప్పులు కొలిచి జాగరీ తీసుకుని గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఈ గిన్నెని పక్కన పెడదాం. రాగి లడ్డూలకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 గ్లాసుల రాగి పిండి, 3 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు, 1 బౌల్ ఎండి కొబ్బరి ముక్కలు, 2 యాలకులు, 1 బౌల్ బాదం పప్పు, అలాగే వాటర్ యాడ్ చేసి పెట్టుకున్న జాగరీ, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని హీట్ అయ్యాక బాదం పప్పు వేసుకుని వేయించుకుందాం. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని బౌల్లోకి తీసుకుని పక్కన పెడదాం. ఇదే నెయ్యిలో 2 గ్లాసుల రాగి పిండిని కూడా తీసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండి కొబ్బరి ముక్కలు, 2 యాలకులు వేసి గ్రైండ్ చేసుకుందాం. ఈ గ్రైండ్ చేసినటువంటి ఈ పొడిని బౌల్లోకి తీసుకుని పక్కన పెడదాం. మరలా మిక్సీ జార్లో బాదం పప్పు కూడా వేసుకుని మరీ పౌడర్లా కాకుండా గ్రైండ్ చేసుకుని దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెడదాం. రాగి పిండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వుల్ని, అలాగే బాదం మిక్చర్ని, కొబ్బరి పొడిని వేసుకుని 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందామండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని జాగరీని కరిగించుకుందాం. ఇది పాకం ఏమి రాకూడదండి. అలా అని కరిగిన వెంటనే తీసేయకూడదు. పాకం వస్తే ఉండలు గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఈ జాగరీ సిరప్ని వాటర్లో వేసినప్పుడు సింగిల్ థ్రెడ్ కూడా రాకూడదన్నమాట. పాకం రాకుండా 7 or 8 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుని ఒక గ్లాస్లోకి తీసుకుని పక్కన పెడదాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఈ వేయించిన రాగి పిండిలో కలిపి మిక్స్ చేసుకుందామండి. అలాగే 1 గ్లాస్ బెల్లం సిరప్ని కూడా వేసుకుని బాగా కలిసేలా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా కలిసేలా ఉండ చేసుకోవడానికి వచ్చేటట్లు బెల్లం సిరప్ యాడ్ చేసుకోవాలి. మిగిలిన కొంచెం బెల్లం సిరప్ని పక్కన పెడదాం. ఎందుకంటే ఇది డ్రై అయిపోతున్నప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటే ఉండ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇలా కొంచెం కొంచెంగా పిండిని పోర్షన్స్ లాగా తీసుకుని హ్యాండ్తో ఈ విధంగా ప్రెజర్ అప్లై చేసుకుని రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకుని ఇలా ఉండ ప్రిపేర్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మిగిలిన పిండిని కూడా రౌండ్ బాల్స్లా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుందాం. లాస్ట్కి వచ్చేసరికి ఈ పిండి ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది. మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి కొంచెం బెల్లం సిరప్ ఉంది కదండి, దాన్ని యాడ్ చేసుకుని ఇప్పుడు మరలా ఇలా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, హెల్దీ రాగి లడ్డూలు ప్రిపేర్ అయిపోయాయి. చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ లడ్డూలు. మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయండి. డైలీ ఒక్కటైనా తీసుకుంటే హెల్త్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కంటైనర్లో స్టోర్ చేసుకొని తినండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.